ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్లో సైనిక కమాండ్ సెంటర్లు, మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయగా నౌకలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లపై అమెరికా దాడులు చేసింది. టెహరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా వాటిపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులతో దాడులకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 140 మంది వరకు అమెరికన్ సైనికులు గాయపడినట్లు శ్వేతసౌధం తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్లు దాడులను రోజురోజుకు తీవ్రతరం చేస్తుండగా ఇరాన్ కూడా వాటికి ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగింది. మంగళవారం ఒక్కరోజే ఇరాన్లోని 400కు పైగా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ముఖ్యంగా టెహరాన్, తబ్రిజ్ నగరాల్లోని 4 సైనిక ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. టెహరాన్, తబ్రిజ్, మేరఘే ప్రాంతాల్లోని ఐఆర్జీసీ కమాండ్ కేంద్రం, ఇమాం హసన్ భద్రతా విభాగం, నిఘా పోలీస్ కమాండ్ కేంద్రం, బాసిజ్ ఫోర్స్ సదుపాయాలు, నిఘా విభాగం హెడ్ క్వార్టర్ ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. నాసర్ యూనిట్ కమాండర్ హసన్ ను చంపినట్లు ఐడిఎఫ్ తెలిపింది. సముద్ర మార్గాల్లో ఇరాన్ దూకుడుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా దాడులు తీవ్రతరం చేసింది. ఇరాన్ నౌకలను ధ్వంసం చేసిన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటి వరకు 5,000 లక్ష్యాలను ఛేదించినట్లు సెంటికామ్ తెలిపింది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఖతార్, బహ్రెయిన్, యుఏఈల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికాది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కాదని, ఎపిక్ మిస్టేక్ అని ఇరాన్ తెలిపింది. రాత్రి 2 MQ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్ తాజాగా మరో నిఘా డ్రోన్ను కూల్చివేసింది. ఇజ్రాయెల్లోని హైఫాలో ఓ ఇంటెల్ హబ్ పై టెహరాన్ డ్రోన్ ప్రయోగించింది. కాఫ్ర్ బారాలోని ఓ గిడ్డంగిపై ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్కు చెందిన ఎలా వ్యాలీలోని సైనిక శాటిలైట్ స్టేషన్ పై దాడి చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. అయితే అది సైనిక శాటిలైట్ స్టేషన్ కాదని, ఐరోపాకు చెందిన సివిల్ కమ్యూనికేషన్ కేంద్రమని ఇజ్రాయెల్ పేర్కొంది. 2 గాయపడడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇరాన్ ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోందని, అవి గగనతలంలో పేలి చిన్న బాంబులుగా మారి భారీ నష్టం కలిగిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 140 మంది తమ సైనికులు గాయపడినట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ తెలిపారు. వారిలో చాలా మందికి స్వల్ప గాయాలు కాగా 8 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. చమురు ట్యాంకర్ కు తమ నౌకాదళం రక్షణగా వెళ్లి హౌర్ముజ్ జలసంధిని దాటించినట్లు అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ చేసిన పోస్ట్ తప్పని లీవిట్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అమెరికా నౌకాదళం ట్యాంకర్లకు రక్షణగా వెళ్లడం లేదన్నారు. చమురు రవాణా పునరుద్ధరణకు ట్యాంకర్లకు $20 బిలియన్ రీ ఇన్సూరెన్స్ ప్యాకేజీని అమెరికా ప్రకటించినట్లు చెప్పారు.